నుంచి వచ్చిరమ్మా మీరు? మేము ఏలూరు నుంచి వచ్చామండి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఏలూరు నుంచి వచ్చారా? అవునండి, చాలా బాగా దర్శనం జరిగిందండి. ఏమండి ఉన్నారండి, మా అమ్మాయిలు అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా అయింది. అబ్బో జనం చాలా మంది ఉన్నారు, అయినా సరే దర్శనం బాగా జరిగిందండి. చాలా బాగుందండి. మీ దగ్గర ఉన్నదా టెంపుల్ అమ్మవారిది? ఏ టెంపుల్కి వెళ్తుంటారు మీరు? మేము ఎక్కువ పెద్దమ్మ తల్లి గుడికి, అమ్మాయిల దగ్గరికి వస్తే పెద్దమ్మ తల్లికి, లేకపోతే విజయవాడ వెళ్తామండి. విజయవాడ మాకు దగ్గర, ఏలూరుకి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం. హైదరాబాద్ పిల్లల దగ్గరికి వస్తే పెద్దమ్మ దగ్గరికి తీసుకొస్తారండి. చాలా అక్కడ కూడా నవరాత్రులు జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయండి. అక్కడ కూడాను వెళ్ళామండి, అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చామండి. దసరా అంటేనే అమ్మవారు దసరా అండి, చాలా బాగుందండి. ఈ లైఫ్లో ఏమన్నా మంచి జరిగిందండి. మేము అనుకున్నట్లుగా పెద్దమ్మ తల్లిని మొక్కుకుంటే మా అమ్మగారికి కాళ్ళు పడిపోయినాయండి. కాళ్ళు వచ్చేసినాయి మొక్కుకున్నాక. 2 సంవత్సరాల కిందనండి కాళ్ళు పడిపోయినాయండి. ఇక అసలు మంచంలోనే ఉందండి. మంచంలో ఉంటే మంచిగా తిరుగుతున్నా. ఆ అమ్మవారి దయ్యానండి. 75 ఉంటాయండి. 2 సంవత్సరాలు అయిందండి. కాళ్ళు మొత్తం పూర్తిగా పడిపోయినాయండి. పడిపోతే మొత్తం మంచంలోనే ఉందండి ఆవిడ. అన్నీ మంచంలోనే చేసామండి. అమ్మ నువ్వే కనుక ఉంటే మా అమ్మకి నయం చేస్తే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా వస్తామమ్మా అని చెప్పాను. కాళ్ళు 2 బాగా వచ్చినాయి. నమ్మకం బాగుంది నాకు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు అంతా సంతోషంగా ఉంది బాబు. నా కాళ్ళు వచ్చినాయి. పెద్దమ్మ తల్లి దగ్గరికి సంవత్సరం మా మనవరాలు తీసుకొస్తారు. మాకంతా అమ్మవారికి ఏముంది, ఒక కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుంటా బాబు. నాకేముంది, సమస్త ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటా. చల్లగా ఉండాలి, ఎప్పుడు ఆట నీ దగ్గరికి రావాలి తల్లి అని కోరుకుంటాను. ఇక్కడ ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. మా మనవరాల దగ్గర ఇంత మంచిగా డిజైన్ చేశారు కదా టెంపుల్, ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా మనవరాలు సంవత్సరం మమ్మల్ని తీసుకొస్తుంది టెంపుల్. ఎట్లా అనిపిస్తుంది మేడం? మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ తీసుకొని వస్తుంటారు? మేము 20 yearsగా అమ్మవారి దర్శనానికి వస్తామండి. ప్రతి శుక్రవారం, వీలు కాకపోతే ప్రతి 1 monthకి ఒకసారైనా దర్శనానికి వస్తాము. ఈసారి దసరా అలంకారం కానీ, అమ్మవారిది ఈ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. అంతా బాగుందండి. మాకు బాగా నమ్మకం పెద్దమ్మ అంటే. మాకు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు అలంకరణ కానీ, డెకరేషన్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బట్ కానీ ఆఫ్టర్నూన్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉందంటే క్లోజ్ అయిపోతుంది టైం అనేసరికి కొంచెం హడావుడిగా మళ్ళీ 3 o'clock వరకు. లేదు అంటే ఆ టైమింగ్స్ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హడావుడిగా ఉంది. బట్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే గబుక్కుని కొంచెం టైం అయిపోయింది అనుకోండి, కొంచెం ఇబ్బంది పడతారు అంతే. అవునవును, మేము లాస్ట్ 7 years నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు ఇక మా ఎవరైనా రిలేటివ్స్ వస్తే మాత్రం కంపల్సరీ పెద్దమ్మ టెంపుల్కి రావాల్సిందే. ఏమైనా మిరాకిల్ జరిగినా మేడం అమ్మవారిని నమ్ముకుంటారు? అమ్మవారిని నమ్ముకున్నాక జరిగింది సార్. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మేజర్ హెల్త్ ఇష్యూ. ఆ తర్వాత మేము ఎక్కువ మొక్కులు మొక్కేది అమ్మవారికి, అంటే మేక బలిస్తామని ఇలా మొక్కులు తెచ్చుకుంటాం కాబట్టి. సో మేము నమ్ముకునేదే అమ్మవారిని. మాది కూడా విజయవాడే. సో అందువల్ల అమ్మవారిని నమ్ముకుంటాం కాబట్టి ఇంకా మిస్ అవ్వము. దసరా నవరాత్రులు ఎస్పెషల్లీ జాబ్ బిజీ ఉన్న దసరా నవరాత్రులకు మాత్రం కంపల్సరీ అమ్మవారి దగ్గరికి రావాల్సిందే. అమ్మవారి గురించి 2 మాటలు చెప్పండి. అమ్మవారి గురించి చెప్పేంత నాకు లేకపోయినా సరే అమ్మే జగత్ జనని కాబట్టి, సో ఆదిశక్తి పరాశక్తి, ఇంకా ఆ అమ్మకి మించింది లేదు. అమ్మల కన్నా అమ్మ ఉంటే ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. మాది బిజినెస్ పెద్దమ్మ అనే పేరు పెట్టుకున్నామండి. మా బిజినెస్ కూడా మాది ఇక్కడ బిజినెస్ అన్నమాట. మేము ఏదైనా సరే పెద్దమ్మ తల్లినే నమ్ముకున్నాము, పెద్దమ్మ పేరే పెట్టుకున్నాము. అంతా బాగుంది, అంతా బాగుంది. థ్యాంక్ యూ.